హలో ఎవ్రీవన్, షీర్ కుర్మా ఎలా చేసుకోవాలో ఒకసారి చూద్దాము. ఇందుకోసం డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి. డ్రై ఖర్జూర, బాదం, క్యాషూస్, పిస్తా ఇవన్నీ తీసుకున్నాను. ఓవర్ నైట్ నానబెట్టాను. 8 అవర్స్ నానబెట్టుకోవాలి. మనకి ఈ రోస్టెడ్ కర్ల్ సేమియా అని ఉంటుంది. ఇలా లాంగ్గా ఉంటుంది. ఇది రోస్ట్ చేసిందనమాట. మనకు రోస్ట్ చేయలేదనుకోండి వైట్గా ఉంటుంది. రోస్టెడ్ది తీసుకోండి. క్వాంటిటీ వచ్చేసి నేను ఇన్ని తీసుకున్నాను. ఒక కప్ సైజ్ తీసుకున్నాను. కొద్దిగా బ్రేక్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా. తర్వాత ఒక బౌల్ తీసుకొని కొద్దిగా గీ యాడ్ చేసి కిస్మిస్ కూడా కొన్ని యాడ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర చిరంజీవి ఉన్నా వేసుకోండి. ఓవర్ నైట్ నేను డ్రై ఫ్రూట్స్ అన్ని నానబెట్టాను కదా, వాటి పొట్టు తీసేసి ఇలా కట్ చేసి దీంట్లో వేస్తున్నాను. చూడండి, కొద్దిగా 1 మినిట్ ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా నైట్ అంతా నానబెట్టడం వల్ల డ్రై ఫ్రూట్స్ అవన్నీ మనకి టేస్ట్ చాలా బాగుంటాయి. షీర్ కుర్మాలో లాంగ్గా ఇలా కట్ చేసుకుని వేసుకున్నాను. తర్వాత రోస్టెడ్ కర్ల్ సేమియా ఉంది కదా, అది ఆల్రెడీ రోస్ట్ చేసింది కాబట్టి 1 మినిట్ మనం ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మీడియం ఫ్లేమ్లో మాడిపోకుండా. చూడండి, అది వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. షీర్ కుర్మాలో ఇలాంటి కర్ల్ సేమియా యూజ్ చేస్తేనే బాగుంటుంది. ఇది లాంగ్గా ఉంటాయన్నమాట. సేమియా సపరేట్గా తీసుకోవాలి. ఫ్రై అయ్యాయి కదా, నేను వేరే ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఈ ప్యాన్ అంతా క్లీన్ చేసి ఇప్పుడు మిల్క్ యాడ్ చేసుకుంటాను. మిల్క్ వచ్చేసి నేను 1 లీటర్ యాడ్ చేస్తున్నాను. ఇవి నార్మల్ టోన్డ్ మిల్క్ అనమాట, క్రీమ్ మిల్క్ కాదు. ఇంట్లో నా దగ్గర అవే అవైలబుల్ ఉన్నాయి. వేసి ఆ మిల్క్ బాగా బాయిల్ అయ్యేటట్లు చూసుకోవాలి. చూడండి, బాయిల్ అవుతున్నాయి కదా. షుగర్ యాడ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి బ్రౌన్ షుగర్ అనమాట. నేను ఇంట్లో బ్రౌన్ షుగర్ యూజ్ చేస్తున్నాను. 4 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఇదంతా రొటేట్ చేసుకుంటూ 4 మినిట్స్ బాగా బాయిల్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో. మీడియం ఫ్లేమ్లో 5 మినిట్స్ వరకు ఇలా బాయిల్ చేసుకున్నాం కదా. నేనైతే కండెన్స్డ్ మిల్క్ యూజ్ చేస్తున్నాను థిక్నెస్ కోసము. అమూల్ వాళ్ళది యూజ్ చేస్తున్నా. ఇది ఒక 4 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. షుగర్ ఎందుకు తక్కువ వేసానంటే ఈ కండెన్స్డ్ మిల్క్లోనే మనకి స్వీట్నెస్ వస్తుంది. మనం షుగర్ 4 టేబుల్ స్పూను, ఇది ఒక 4 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తే సరిపోతుంది. 200 గ్రామ్స్ వరకు యూజ్ చేయొచ్చు కండెన్స్డ్ మిల్క్. 5 to 7 మినిట్స్ అడుగంటకుండా ఇలా రొటేట్ చేసుకుంటూనే ఉండాలి. సెవెన్ మినిట్స్ తర్వాత ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఇవి యాడ్ చేస్తున్నాను. ఇవి యాడ్ చేశాక జస్ట్ 2 మినిట్స్ మనం బాయిల్ చేసుకుంటే సరిపోతుంది మీడియం ఫ్లేమ్లో. ఎందుకంటే అవి చాలా థిన్గా ఉంటాయి. తొందరగా బాయిల్ అయిపోతాయి. 2 మినిట్స్ కంటే ఎక్కువసేపు పెట్టకూడదు. 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. షీర్ కుర్మా రెడీ అయింది. నేను బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇది రంజాన్ స్పెషల్, మనకు చాలా ఇష్టమైన కీర్ కదా. ఒకసారి ట్రై చేయండి. చూశారు కదా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.